లేచిన కుంభకర్ణుడు పరిజనంతో ఇలా అన్నాడు. మహారాజు క్షేమమే కదా అని అడిగాడు కుంభకర్ణుడు. క్షేమమే అంటూ మంత్రి యుపాక్షుడు ఇలా చెప్పాడు. నరులు వానరులు లంకను ముట్టడించారు ప్రభు. సీత భర్త రాముడు మన పైకి దండెత్తి వచ్చాడు. గతంలో వానరుడు లంకలోకి ప్రవేశించి లంకంతటిని కాల్చేశాడు. ఆ సంగతి మీకు తెలిసిందే. అప్పుడే అక్షకుమారుడు మరణించాడు. ఈ రోజు మహారాజు రావణుణ్ణి ఎదిరించి చేతికి దొరికినా చంపకుండా వదిలిపెట్టాడు రాముడు. అయిపోయింది. లంక మనది కాదు అనుకున్నాం, కానీ ఏదో మిగిలింది అన్నాడు మంత్రి. అన్నగారు చేతికి దొరకడం ఏమిటి, లంక మిగలడం ఏమిటి, పిచ్చివాగుడు వాగుతున్నావు నువ్వు అన్నాడు కుంభకర్ణుడు. ఉగ్రుడయ్యాడు. అన్నగారిని అవమాన పాలు చేసిన ఆ నర వానరులను ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. అందరిని తినేస్తాను. ఆ రాముడు రక్తం తాగే నేను మహారాజుని దర్శిస్తాను అన్నాడు కుంభకర్ణుడు. కోపంతో పెద్దగా కేకలేశాడు. మహాబాబు నాదో చిన్న మనవి అన్నాడు రాక్షస ముఖ్యుడు మహోదరుడు. ఏమిటది అన్నాడు కుంభకర్ణుడు. ముందు మహారాజుని దర్శించండి, వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి, తర్వాత యుద్ధానికి దయచేయండి అని చెప్పాడు మహోదరుడు. సరే అన్నాడు కుంభకర్ణుడు. అన్నను కలిసేందుకు రాజమందిరానికి బయలుదేరాడు. అతను అక్కడ బయలుదేరగానే అతనికంటే ముందే పరిజనం పరుగున వచ్చి రావణుని కలిసింది. మహారాజా కుంభకర్ణుడు నిద్రలేచాడు. వారిని అక్కడి నుంచి అటే యుద్ధానికి వెళ్ళమంటారా, లేదంటే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడిన తర్వాత వెళ్ళమంటారా అని అడిగింది. తమ్ముడిని ముందు ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆ మహావీరుని నేను పూజించాలి అన్నాడు రావణుడు. ఆజ్ఞ అన్నది పరిజనం. వెనక్కి పరిగెత్తింది. కుంభకర్ణుని కలిసింది. మహారాజు మీకోసం వేచి చూస్తున్నాడు, మిమ్మల్ని దయచేయమన్నారు అని చెప్పింది పరిజనం. వస్తున్నాం అన్నాడు కుంభకర్ణుడు. రాజవీధిన కుండ శిఖరంలా నడుస్తున్న కుంభకర్ణుడిని లంక ప్రాకారం అవతలి ఉన్న వానరులు చూశారు. భయపడ్డారు. పరుగందుకున్నారు. రాముడు వెనక దాగారు. శరణు వేడారు అతన్ని. అప్పుడు కుంభకర్ణుని చూశాడు రాముడు. ఆశ్చర్యపోయాడు. ఈ రాక్షసుడెవడు? అతని పక్కనున్న విభీషణుణ్ణి అడిగాడు. అతడు మా రెండో అన్నయ్య. పేరు కుంభకర్ణుడు. మహాప్రతాపవంతుడు, వల్లమాలన బలశాలి. రావణాసుడితో సహా రాక్షసులంతా వరాల వల్ల బలవంతులు. కానీ కుంభకర్ణుడు పుట్టుకతోనే బలశాలి. అయితే 6 నెలలు నిద్రపోతాడు. 6 నెలలు మేల్కొని ఉంటాడు. ఇది నిద్రపోయే కాలం. అయినా మేల్కొని ఉన్నాడంటే యుద్ధం కోసం. అతని రాక్షస రాజు బలవంతంగా మేల్కొల్పి ఉంటాడు అని చెప్పాడు విభీషణుడు. రావణుని రాజమందిరానికి చేరుకున్నాడు కుంభకర్ణుడు. విచారిస్తూ కూర్చున్న రావణ రాజుని కలిశాడు. రావణుని చూస్తూ ఎందుకు నిద్ర లేపావు అని అడిగాడు. దశరథుని కొడుకులు రామ లక్ష్మణులు సుగ్రీవుడు వానర సేన సహా సముద్రాన్ని దాటి వచ్చారు. లంకను ముట్టడించారు. మన రాక్షస సేనను నాశనం చేసేస్తున్నారు. నువ్వే దిక్కిప్పుడు. ఈ ఆపద నుంచి నువ్వే మన జాతిని గట్టెక్కించాలి. వానర సేనను నాశనం చేయాలి. అందుకే నేను నిద్ర లేపాను అని చెప్పాడు రావణుడు. బంధువులంటే నీకు ప్రాణం. యుద్ధం అంటే పండుగ. సమయం వచ్చింది. నీ బలమంతా చూపించు. నన్ను, నా రాజ్యాన్ని రక్షించు అన్నాడు రావణుడు. నేను ఉన్నదే అందుకోసం. తమ్ముడుగా నా బాధ్యతని, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అన్నాడు కుంభకర్ణుడు. యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసుడు శంఖాన్ని పూరించారు. రణవాద్యాలను మిన్నంటిచ్చారు. కొండలాంటి కుంభకర్ణుడు లంక ప్రాకారాన్ని దాటాడు. యువతలికి వచ్చాడు. మబ్బుల గుట్టల్లా ఉన్న వానర సేనను చూశాడు. ఆశ్చర్యపోయాడు. కుంభకర్ణుని చూసి పెనుగాలికి కొట్టుకుపోయిన మేఘాలల్లా పరుగందుకున్నారు వానరులు. దిక్కు దారి తెలియకుండా పరుగు తీశారు. చూశాడు అది కుంభకర్ణుడు. సంతోషంతో పెద్దగా సింహనాదం చేశాడు. ప్రళయ యముడిలా వానర సేన మీదకు దూకాడు. పరుగు తీస్తున్న వానర సేనను చూశాడు అంగదుడు. వానరులారా పారిపోకండి, రండి, యుద్ధానికి రండి. మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. మీ పరాక్రమం మీకు తెలియడం లేదు. ఇదంతా రాక్షస మాయ. ఈ భయంకర స్వరూపాన్ని ఇట్టే తుడిచిపెట్టేయొచ్చు అని బ్రతిమాలాడు. అంగదుడి మాటలు విన్నారు వానరులు. చెట్లు కుండలు తీసుకున్నారు. కుంభకర్ణుని మీదకి విసిరారు. శరీరాన్ని తాకుతున్న చెట్లని కుండల్ని పట్టించుకోలేదు కుంభకర్ణుడు. పట్టించుకోలేదు సరికదా అడవిని కాల్చేసిన దావాగ్నిలా వానర సేనను నాశనం చేయసాగాడు. కుంభకర్ణుని దాడిని తట్టుకోలేకపోయారు వానరులు. ప్రాణాలు అరిచెట్టులో పెట్టుకుని పరుగందుకున్నారు. కాలాగ్నిలా మండిపోయాడు కుంభకర్ణుడు. వేల కొద్దీ వానరుల్ని చంపేశాడు. రక్తంతోనూ మాంసంతోనూ రణ రంగాన్ని బురదమయం చేశాడు. కల్లెర్ర చేస్తున్న సుగ్రీవుని చూశాడు కుంభకర్ణుడు. అతని మీదకి పరిగెత్తాడు. అతని వైపుగా వస్తున్న కుంభకర్ణుని చూసి సన్నదుడయ్యాడు సుగ్రీవుడు. ఆగ్రహించి అతని వైపుగా ఊరికాడు సుగ్రీవుడు. సామాన్య సైనికుల మీద కాదని ప్రతాపం, దమ్ముంటే నా మీదకు రా, ఈ సుగ్రీవుడు దెబ్బ కాచుకో అన్నాడు సుగ్రీవుడు. అని కుంభకర్ణం మీదకి ఒక పిడిగుద్దు వేశాడు. ఏమవుతుంది కుంభకర్ణుడికి? ఏమీ కాలేదు. చూశారది రాక్షసులు. ఆనందించారు. వానరుల చూసి భయపడ్డారు. కోపంతో ఊగిపోయాడు కుంభకర్ణుడు. సుగ్రీవుని గట్టిగా తన పిడికిలతో పట్టుకున్నాడు కుంభకర్ణుడు. తినేద్దామనుకున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టాడు హనుమ. అప్పటికే స్పృహ కోల్పోతున్నాడు సుగ్రీవుడు. హనుమ గమనించి ఏం చేయనిప్పుడు అతనికి ధీటుగా సమాధానం చెప్పాలి. కొండలా శరీరాన్ని పెంచి పిడిగుద్దులతో కుంభకర్ణుని చంపేస్తే వానరులు సంతోషిస్తారు గాని సుగ్రీవుడు సంతోషించాడు. కొండలా శరీరాన్ని పెంచాడు హనుమంతుడు. పోటాపోటీగా కుంభకర్ణుడితో సమానంగా ఎదుర్కొన్నాడు. కానీ చివరికి పై చెయ్యి కుంభకర్ణుడిదే అయ్యింది. సుగ్రీవుడిని తన పిడికిలతో గట్టిగా పట్టుకున్నాడు కుంభకర్ణుడు. అలా పట్టుకుని లంకలోకి ప్రవేశించాడు కుంభకర్ణుడు. రాక్షసులంతా కుంభకర్ణుడు చేసిన పనికి ఆనందించారు. అప్పుడే కళ్ళు తెరిచి చూశాడు సుగ్రీవుడు. తను ఎక్కడున్నది గ్రహించాడు. అదే అదునుగా తన చేతిలో నుంచి తప్పించుకున్నాడు సుగ్రీవుడు. ఏం చెయ్యాలి ఇప్పుడు అనుకుంటూ తన పళ్ళతో చెవులు ముక్కుపుటానిలో కొరికేశాడు. ముక్కు చెవులు తెగి ఒళ్లంతా మాడిపోతూ రక్తాలు కారుతుంటే గట్టిగా విదిలించాడు కుంభకర్ణుడు. ఆ సరికి కింద పడిపోయాడు సుగ్రీవుడు. ఆ సందర్భంగా కింద పడిన సుగ్రీవుడు లేచాడు. ఆకాశం మీదికి ఎగిరాడు. వచ్చి రాముణ్ణి సమీపించాడు. తనను గాయాల పాలు చేసిన సుగ్రీవుణ్ణి మళ్లీ బంధించి లంకకు తీసుకుని రావాలనుకున్నాడు కుంభకర్ణుడు. పెద్ద ముగ్గరం తీసుకుని రణస్థలానికి చేరుకున్నాడు. వానర సేన మీద విరుచుకుపడ్డాడు. ప్రళయాగ్నిలా చెలరేగిపోయాడు. దొరికిన వాళ్ళనంతా మింగేశాడు. ఆవేశంలో ఉన్నాడేమో. ఎవడు రాక్షసుడో ఎవడు వానరుడో చూడటం లేదు కుంభకర్ణుడు. ఒళ్ళు మరిచి రాక్షసుల్ని వానరుల్ని పిశాచులని పట్టుకుని నోట పెట్టుకుని తినసాగాడు. చూశాడది లక్ష్మణుడు. కళ్ళల్లో నిప్పులు కురిపించాడు. కోదండం పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రాణాంతకమైన 7 బాణాలను కుంభకర్ణుని మీద నాటించాడు. లక్ష్మణుడు
లక్ష్మణుని బాణాలు తప్పించుకునేందుకు రాముని వైపుకు పరుగులు తీశాడు కుంభకర్ణుడు. పదునైన బాణాన్ని తీశాడు రాముడు. రౌద్రాస్త్రంతో మంత్రించాడు దాన్ని. గురి చూసి కుంభకర్ణం మీదకి ప్రయోగించాడు దాన్ని. రాముని బాణానికి శరీరం అంతటా మంటలు లేచాయి. పెడబొబ్బలు పెట్టాడు కుంభకర్ణుడు. నెమ్మల రెక్కలు గల బాణాలను ప్రయోగించాడు రాముడు. ఆ బాణాలకు మరింతగా శరీర చైతన్యాన్ని కోల్పోసాగాడు కుంభకర్ణుడు. అంతే, ఇదే సరైన సమయం, మీరంతా ఈ కుంభకర్ణం మీదకి ఎక్కి కూర్చోండి అని వానరులకు చెప్పాడు లక్ష్మణుడు. చెప్పడమే ఆలస్యం. వానరులంతా కుంభకర్ణ పైకి ఎగబాగారు. శరీరం మీదేదో పాకుతుంది, దులిపేద్దామనుకున్నాడు కుంభకర్ణుడు. దులపరించాడు. అతన్ని అధిరోహించిన వానరులంతా ఎగిరి అల్లంత దూరం పడ్డారు. చూశాడది రాముడు. వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు. అదే సమయంలో హనుమంతుడు కొండలా శరీరాన్ని పెంచి కుంభకర్ణుని గట్టిగా పట్టుకున్నాడు. రాముడు వదిలిన బాణాలు కుంభకర్ణుని చేతులను కాల్చివేశాయి. బాధగా పెడబొబ్బ పెట్టాడు కుంభకర్ణుడు. అయినా ధైర్యాన్ని వీడలేదు కుంభకర్ణుడు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాముడు మీదకి తరుముకొచ్చాడు. ఐంద్రాస్త్రం ప్రయోగించాడు రాముడు. ఈసరికి వాళ్ళంతా మంటలు కక్కుకొని తీవ్ర బాధ అనుభవిస్తూ నొప్పితో కూలిపోయాడు కుంభకర్ణుడు. తన శరీరం అంతా మంటలు వచ్చేశాయి. ఒక్కొక్కటిగా చేతులు, కాళ్ళు, శిరస్సు ఊడిపోతూ మంటలతో చనిపోయాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు చనిపోవడంతో చావు కబురును చల్లగా చేరవేశారు రాక్షసులు. మహారాజా, మహావీరుడు, నీ తమ్ముడు కుంభకర్ణుడు కాలం చేశాడు. రాముని బాణాలకు కాళ్ళు చేతులు కండం తెగి ముండమైపోయాడు. వికృతంగా సగం ముండం సముద్రంలో పడింది. అతని శిరోభారం లంక ద్వారానికి అడ్డంగా పడింది అని చెప్పారు. ఆ మాటకి కెవ్వుమని మూర్చిపోయాడు రావణుడు. సింహాసనం మీద నుంచి కింద పడిపోయాడు. తర్వాత తేరుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. తమ్ముడా కుంభకర్ణ, నువ్వు లేని రాజ్యం ఎందుకు, సీత ఎందుకు, అసలు జీవితం ఎందుకు? రాముణ్ణి ఎదిరించి రాక్షస జాతిని మనడం కన్లా. నా మాట వినమంటూ విభీషణుడు ఎప్పుడో చెప్పాడు, వినలేదు. పైగా మంచి చెప్పినందుకు లంక నుంచి అతన్ని బహిష్కరించాను. ఫలితంగా ప్రహస్తుని పోగొట్టుకున్నాను, కుంభకర్ణుడిని పోగొట్టుకున్నాను. అయ్యో అని విలిపించసాగాడు రావణుడు. అతని రోదనను చూసి దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరస్కుడు, అతికాయుడు, మహోద్ధరుడు, మహాపార్శ్యుడు అందరూ రాక్షస ప్రముఖులు కళ్ళు చెమర్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఎక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్లలో కామెంట్ చేసేయండి. అలానే లైక్ చేయండి. ఈ వీడియోను కూడా షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి కంటెంట్స్ కి రీచ్ వస్తుంది. ఇక తర్వాయి భాగంలో ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సీ యూ టిల్ దెన్, బాయ్.